HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ఈ రోజు స్పెషల్ స్టోరీ చూద్దాం. విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అటువంటి ప్రసిద్ధ వినాయక ఆలయాల్లో అరుదైన బెల్లం వినాయక ఆలయం విశాఖలో ఉంది. కోరిన కోరికలు తీరితే బెల్లాన్ని భక్తులు నైవేద్యంగా చెల్లిస్తుండడంతో ఈ వినాయక ఆలయానికి బెల్లం వినాయకుడు అనే పేరు వచ్చింది. నిజానికి ఈ గుళ్ళో వినాయకుడి పేరు ఆనంద గణపతి. వైజాగ్ లో KGH పక్క నుండి బెల్లం వినాయకుడి ఆలయానికి మనం చేరుకోవచ్చు. సముద్రం ఎదురుగా నిర్మించిందే బెల్లం వినాయకుడి గుడి. ఈ ఆలయాన్ని 10-11 శతాబ్దాల మధ్య చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయం చిన్నదైనా దీని నిర్మాణంలో చోళుల శిల్పకళా ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి. నిజానికి ఒకప్పుడు విశాఖ సముద్ర తీరంలో ఉండేదని చెప్పే వైశాఖి ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే నెమ్మదిగా వైశాఖి ఆలయం సముద్రంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఉన్న బెల్లం వినాయకుడి గుడి నిజానికి ఒక శివాలయం. కానీ రాను రాను బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే గుడికి మిగిలిపోయింది. ఇక్కడి వినాయకుడి వద్దకు వచ్చి కోరికలు కోరుకునే భక్తులు అవి తీరిన వెంటనే బెల్లం దిమ్మలు ఇచ్చి స్వామివారికి మొక్కుబడి చెల్లించాల్సిందే. ఇక్కడ స్వామికి నైవేద్యము, భక్తులకి ప్రసాదము రెండూ బెల్లమే. అందుకే ఈ గుడికి వెళ్లేదారిలో ఎక్కడ చూసినా బెల్లం దుకాణాలే కనిపిస్తాయి. ఈ ఆనవాయితీ ఎన్నో తరాల నుండి జరుగుతుంది అంటారు ఇక్కడి స్థానికులు. విశాఖలోని అత్యంత ప్రసిద్ధి పొందిన వినాయక దేవాలయాలు రెండు. ఒకటి సిరిపురంలోని సంపత్ వినాయక టెంపుల్ అయితే రెండోది కొత్త జాలారిపేటలోని బెల్లం వినాయకుడి గుడి. ఈ రెండిటిలోనూ బెల్లం వినాయకుడి గుడి చాలా పురాతనమైనది. ఆ మధ్యకాలంలో దీని ప్రాశస్త్యం మరుగుపడినా గత కొన్నేళ్లుగా బెల్లం వినాయకుడికి మళ్లీ ప్రాముఖ్యత పెరిగిందని ఆలయ వర్గాలు చెప్తున్నాయి. బెల్లం వినాయకుడి మరో ప్రత్యేకత ఆ విగ్రహ తొండం. సాధారణంగా విఘ్నేశ్వరుడి తొండం ఏ గుడిలో చూసినా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. కానీ విచిత్రంగా బెల్లం గణపతి తొండం మాత్రం కుడివైపుకు ఉంటుంది. చోళుల సమయంలో ఈ గుడిలో తాంత్రిక పూజలు జరిగేవని, అందుకే ఈ విగ్రహ నిర్మాణం విచిత్రంగా ఉంటుందని ఇక్కడ పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 11 వరకు, మళ్లీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆ ఆలయం తెరుచుకుని ఉంటుంది. ప్రతి బుధవారం భక్తులతో ఈ గుడి కిటకిటలాడుతూ ఉంటుంది. గణపతి నవరాత్రులకైతే ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద జ్ఞానశృణ్వన్నోతిభిస్కీరసాదనం శ్రీ ఆనంద గణపతయే నమః. ఆనంద గణపతయే నమః. ఈ ఆలయం యొక్క విశిష్టత 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో కట్టిన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ఎదురుగుండా సముద్రము, సముద్ర గర్భములో వైశాఖేశ్వరుడు అనే స్వామిని సాక్షాత్తు దేవతల వారు శక్తిని పెంపొందించుకోవడం కోసమని వారు ఆ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేశాక కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి చంద్రుడు తపస్సు చేయగా చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు స్వయంభూగా ఇక్కడ వెలిశారు. చంద్రుడి యొక్క తపస్సుకి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశాక గణపతి, అన్నపూర్ణాదేవి, సూర్యనారాయణమూర్తి, నంది 4 కూడా స్వయంగా చంద్రుడే ప్రతిష్టాపన. గణపతి భక్తులకు ఏ విఘ్నము లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు ప్రతిష్టాపన చేశారు. మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క శక్తి ధారపోసి ఉండడం వల్ల స్వామికి మనస్ఫూర్తిగా ఏ సంకల్పం చేసినా చాలు స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ పని స్వామివారు సిద్ధింపజేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి యొక్క రూపము గణపతి అనేక రకాలుగా అనేక స్వరూపాలుగా గణపతిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. షోడశ గణపతులు అంటే 16 గణపతులు మన శాస్త్రంలో చెప్పినట్టుగా అనేక రూపాలు అనేక విధాలుగా స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటాం. గణపతికి వచ్చేసరికల్లా ప్రత్యేకత స్వామివారి యొక్క ముఖభాగము ప్రారంభం నుంచి చివరి వరకు కూడా దక్షిణ భాగం అంటే కుడివైపు తొండంతో ఉండాలి గణపతి. అలాగ ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు సిద్ధింపజేస్తారని శాస్త్రం. శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ప్రతిష్టాపన చేయడం ఇక్కడ విశేషము. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు భక్తులు. స్వామి కింద ఆ పేరు వచ్చింది అంటే ప్రథమ పూజ్యో గణాధిప అంటే ప్రథమంగా మనం పూజ చేసేది గణపతికి. గణపతిని ఆరాధన చేసేటప్పుడు సర్వసాధారణంగా మనం దేనికోసం చేస్తాం, ఏ వ్రతమో ఏ కార్యక్రమం చేసుకున్నా మొదటగా పూజ్యుడిగా గణపతిని ఆరాధిస్తూ
విఘ్నం ఇచ్చేవాడు ఆయనే, తొలగించేవాడు ఆయనే. కాబట్టి ఏ విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పని చేసుకునే వ్రతాన్ని కానీ, లేదంటే ఇతర గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ ఏది చేసినా గణపతి పూజతో ఎందుకు ప్రారంభిస్తామంటే శుభ సంకేతాన్ని ఇచ్చేవాడు, శుభాన్ని ఇచ్చేవాడు ఆయన. ఏ విఘ్నాలు లేకుండా మనం చేసుకునే పనిని నిర్విఘ్నంగా ఎలాగ పూర్తి చేస్తాడో, భక్తులకి, ఇక్కడికి వచ్చే భక్తులకి స్వామివారికి నమస్కారం చేసి వారి కోరిక చెప్పుకోవడంతో వారికి ఏ ఆటంకాలు లేకుండా వారు అనుకున్న పని నెరవేరుస్తాడు. కాబట్టి భక్తులకు ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఆనంద గణపతిగా ప్రతిష్టాపన చేశారు. అయితే ప్రథమ పూజ్యుడిగా గణపతిని ఆరాధన చేసేటప్పుడు స్వామివారికి విశేషంగా ఫలాలు కానీ, లేదంటే ఒక నారికేల అంటే కొబ్బరికాయ ముక్కలు కానీ, అరటిపళ్ళు కానీ ఏది కూడా మనం పెట్టక్కర్లేదు. సర్వసాధారణంగా గణపతి పూజ చేసేటప్పుడు సులభంగా మన దగ్గర ఉన్న బెల్లాన్ని స్వీకరించి మనం చేసుకునే కార్యక్రమానికి నిర్విఘ్నంగా ఎలా అనుగ్రహిస్తాడో, స్వామివారు భక్తులకు ఆనందాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన బెల్లమే పూర్వకాలం నుంచి కూడా నివేదన చేయడం జరుగుతున్నది. అందుకనే స్వామిని బెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు ఆనంద గణపతి. మనం ఏదైనా ఒక పని అనుకుని ఆ పని నెరవేరితే మన శక్తానుసారంగా స్వామికి ప్రియమైన బెల్లాన్ని పెడతానని దండం పెట్టుకోవాలి శిరస్సు వంచి. ఆ పని సిద్ధింపజేశాక వారు శక్తానుసారంగా బెల్లాన్ని నివేదన చేస్తారని దండం పెట్టుకుంటే చాలు. ఏ విఘ్నాలు లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇస్తూ స్వామివారు బెల్లాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఆనంద గణపతిగా, బెల్లం గణపతిగా ప్రసిద్ధిలోకి వచ్చాడు స్వామి. చూసారుగా విశాఖలో వెలిసిన బెల్లం వినాయకుడి విశిష్టత. మరో ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. Please like, share, subscribe our channel.